హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. పెద్ద సినిమాకి సంబంధించి ఒక టెక్నీషియన్ కానీ లేదంటే సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తుంటే భయ్య లిటరలే గూజ్ బంప్స్ వస్తున్నాయి భయ్య. ఎందుకంటే వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, ఇది రామ్ చరణ్ గారి కెరియర్లోనే కాదు ఇండియా మొత్తంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ అన్నట్టు మాట్లాడుతుంటే, ఒక చిన్న యాక్టర్ నుంచి ఈవెన్ బొమ్మనేరాని వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమా సబ్జెక్ట్ మీద ఏ రేంజ్లో నమ్మకం పెట్టుకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా మాటల్లో చాలా వరకు కొన్ని సీన్స్ గురించి రివీల్ చేయడం, ఏంట్రా బాబు వీళ్ళు సీన్స్ని రివీల్ చేసేస్తున్నారు, ఇంక థ్రిల్ ఏముంటుంది అని ఒక టెన్షన్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇదే కాదు ఇంకా ఎక్సలెంట్ సీన్స్ బోల్డ్ ఉన్నాయి సినిమాలు అని చెప్పి మాటలు వింటుంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే వెయిట్ చేస్తుంది రామ్ చరణ్ గారి కోసం, రామ్ చరణ్ గారి అభిమానుల కోసం చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది భయ్య. దీనికి తోడు రత్నవేలు గారు ఒక ఇంటర్వ్యూలో ఒక చిన్న హింట్ ఇచ్చారు భయ్య. అదేంటంటే హనుమంతుల వారి రెఫరెన్స్తో ఒక సీన్ అయితే తీసాం, ఒక ఎపిసోడ్ అయితే తీసాం, అది థియేటర్లో మాత్రం వేరే బ్లాస్ట్ అంటున్నారు. ఇప్పటికే ఉన్న హైప్కి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న రామ్ చరణ్ గారి అభిమానులకి ఇప్పుడు రత్నవేలు గారి ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వినగానే అసలే అంటే ఆంజనేయ స్వామికి అపర భక్తులైన రామ్ చరణ్ గారు అదే ఆంజనేయ స్వామి గారి రెఫరెన్స్తో ఒక ఎపిసోడ్ మొత్తం అద్దరిపోయేలా పెర్ఫామ్ చేశారంటే ఒక్కసారి ఊహించుకోండి. ఆ సీన్ ఏదో పెద్ద పెహల్వాన్ మీద పడితే మాత్రం భయ్య ఉంటుంది థియేటర్లో, ఒక్కడు కూర్చోడు భయ్య, ఇంకా ఒట్టు థియేటర్లో పేల్చి పారదొబ్బుతారు. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది థియేటర్లో మాత్రం. అసలు పెద్ద పెహల్వాన్ మనం గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడే మన రామ్ చరణ్ గారి బర్త్డేకి నాకైతే కొన్ని పోజెస్లో గద పట్టుకున్న హనుమంతుల వాళ్ళు అనిపించారు. సో ఇప్పుడు ఆయన రెఫరెన్స్తోనే కొన్ని సీన్స్ ఉన్నాయి సినిమాలో, ఒక ఎపిసోడ్ మొత్తం ఉంది అంటే మాత్రం లిటరలీ ఆ ఒక ఎపిసోడ్ కోసం రిపీట్స్లో వెళ్తారు భయ్య. అసలు ఆ సాంగ్స్కే ఇప్పుడున్న క్రేజ్కి చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సాంగ్స్ విన్నాం. ఒక సినిమాలో అన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్ అవ్వడం నాకు తెలిసి చాలా ఒక 7-8 సంవత్సరాల తర్వాత పెద్దకి చెల్లింది. సో ఇప్పుడు ఇలాంటి సాంగ్స్కి ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు హనుమంతుల వారి రెఫరెన్స్తో ఒక సీన్ అంటే ఒక ఎపిసోడ్, అంటే ఒక సీన్ కూడా కాదు, ఒక ఎపిసోడ్ అంట, ఒక 10-15 మినిట్స్ ఒక ఎపిసోడ్ ఉందంటే ఒక్కసారి ఊహించుకోండి థియేటర్లో ఆ కటౌట్ అలా గద పట్టుకుని నించుంటే స్క్రీన్ మొత్తం నిండిపోద్ది భయ్య. నాకు తెలిసి 2 కళ్ళు చాలు ఆ పోజుకే, జస్ట్ గద పట్టుకొని ఇంకా అలా నించుంటే రామ్ చరణ్ గారు ఆ పోజుకే చాలామంది సవాలు గాలి లేచిపోతాయి. ఇక అభిమానుల సంగతి చెప్తున్నా కదా, మీరు ఒక బస్తా 2 బస్తా సరిపోదు భయ్య, ఒక 10-20-30 బస్తాలు పట్టుకెళ్తే తప్ప సీనుకి పేపర్లు పడుతూనే ఉంటాయంట. లాస్ట్ 40 నిమిషాలు అయితే మాత్రం మనిషి అన్నవాడు ఎవడైనా సరే కళ్ళలో పడి నీళ్ళు వచ్చేలా పెర్ఫార్మెన్స్ ఉంటుంది రామ్ చరణ్ గారిది. సో గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి ఇంటర్వ్యూలో వీళ్ళు టెక్నీషియన్స్ కానీ లేదంటే నేను జగపతి బాబు గారు కానీ ఎవరైనా సరే ఒకటే చెప్తున్నారు, ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని చెబుతూనే సినిమాలో వాళ్ళ సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక ఎంత భయం వేస్తుంది. ఏంట్రా బాబు అన్ని వీళ్ళు బయటికి ఇలా చెప్పేస్తున్నారు, ఇంక లోపల థియేటర్లో కిక్కే ఉంటుంది అనిపిస్తుంది. కానీ అలా చెప్తూనే ఆ సీన్ మించి వేరే సీన్స్ ఉండబోతున్న సినిమాలని ఏదైతే చెప్తున్నారో, బాబు బుచ్చిబాబు నువ్వు ఏం తీసావో తెలియదు కానీ నీకు మాత్రం ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు గుడి కట్టేస్తారు. ఏంటి భయ్య, ఒక క్రికెటర్ అన్నారు, పెహల్వాన్ అన్నారు, అథ్లెట్ అన్నారు, ఇంకొక క్యారెక్టర్ అంటున్నారు. అసలు ఏ సబ్జెక్ట్ చెప్పాడో ఆ 40 నిమిషాలు ఎంత ఎమోషనల్గా ఏం చేశాడో తెలియదు. కానీ రామ్ చరణ్ గారు అయితే ఫుల్గా మునిగిపోయారు. పెద్ద క్యారెక్టర్ మామూలుగా కాదు. అని ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎంత ఎనర్జీగా ఉన్నారంటే కొడుతున్నాం, పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే రేంజ్లో ఉన్నారు. ఓకే, హీరో గారు చెప్తారు, డైరెక్టర్ గారు చెప్తారు, కానీ సినిమాలో పనిచేసిన చిట్ట చివరి టెక్నీషియన్ నుంచి చిట్ట చివరి యాక్టర్ వరకు ప్రతి ఒక్కరు మాట ఒకటే, బాబు ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అని. దానికి తోడు ఇంకా మన జగపతి బాబు గారు ఇంటర్వ్యూతో నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే జగపతి బాబు అనే వ్యక్తి అంత క్లియర్గా ఏదో అంత ఓపెన్గా మాట్లాడాడు. ఆయన ఏదో సినిమా వరకు చేస్తుంటారు, కానీ ఆయన ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే సినిమా కోసం బాబోయ్. అంటే వీళ్ళిద్దరూ అంటే ఏజ్డ్ పర్సన్ అంట, ఆయనకి ఈయనకి ఒక ఫ్రెండ్షిప్ లాంటిది లేదంటే రిలేషన్ తెలియదు, ఇద్దరు ఒకరి బీటీ ఒకటి కాల్చడం అలాంటి సీన్స్ కూడా రాశారట బుచ్చిబాబు ఒకటేనబ్బా. నాకు తెలిసి 2వ సినిమాతోనే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డుని మడతపెట్టే డైరెక్టర్గా నువ్వు, ఇక ఇండియాలోనే బిగ్గెస్ట్ గాసి కుట్టబోతున్న సినిమాగా రామ్ చరణ్ గారు వేరే ఇంకా రికార్డులకి ఎక్కేస్తారు. ఏంటి అసలు ఒక్కొక్కటి వింటుంటే నాకు తెలిసి ఇంకొక ట్రైలర్ కూడా కట్ చేస్తున్నారంట.
ఆ ట్రైలర్ ఇంకా అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటో తెలియదు కానీ ఇంకొక 3-4 రోజుల్లో ఒక అనౌన్స్మెంట్ ఉండబోతుంది. సినిమాకి ఒక 2 డేస్ ముందు ఒక ట్రైలర్ అయితే ప్లాన్ చేస్తున్నారో అది వేరే లెవెల్ అని చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు ఏవైతే 3 క్యారెక్టర్లు రివీల్ చేశారో 4వ క్యారెక్టర్ కూడా రివీల్ చేయబోతున్నారో అందులో చెప్తున్నారు. బాబు అసలు రామ్ చరణ్ భయ్య నీ డెడికేషన్‌కి నువ్వంటే ఇంత కసితో యాక్ట్ చేస్తావని తెలుసు గానీ, మరీ ఇంత ప్రాణం పెట్టేసి చేతులు కట్టి ఇరక్కొట్టేసుకొని ఇంతలా నువ్వు కష్టపడుతున్నావంటే నిన్ను ఎంత ఇన్‌స్పైర్ చేసుంటది ఆ స్టోరీ. బుచ్చిబాబు భయ్య నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు. 'RRR' తర్వాత మేము ఎలాంటి లోలో ఫీల్ అయ్యామో యాస్ ఎ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌గా. సో, ఆ లోకి నువ్విచ్చే మెడిసినే 'పెద్ది'. 'పెద్ది' అనే సినిమా ఇప్పుడున్న హైప్‌లో ఒక 10% మ్యాచ్ చేసినా సరే థియేటర్లు ఇంకా బ్లాస్ట్ చేసేస్తారు. ఏంటి భయ్ ఇప్పుడున్న హైప్‌కి జస్ట్ యావరేజ్ టాక్ చాలు. కానీ ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ మొత్తం ఒకటే మాట చెప్తుంది. 'పెద్ది' అనే సినిమా స్టార్టింగ్ నుంచి థియేటర్ నుంచి బయటకొచ్చే వరకు ఒకటే మాట. అంటే మనం 'పెద్దిగాడి' మత్తులో ఎలా పడిపోతామంటే ఒక స్టార్ హీరో ఇలాంటి క్యారెక్టర్, ఇంత మాస్ క్యారెక్టర్, ఇంత ఎమోషనల్ క్యారెక్టర్ చేసి చాలా రోజులైందట తెలుగులో. తెలుగులోనే కాదు ఇండియా వైడ్‌గా. సో, అలాంటిది రామ్ చరణ్ లాంటి వ్యక్తి ఒక మాస్ ఇంకా ఎమోషనల్ డ్రామాలో అది కూడా ఒక స్పోర్ట్స్ డ్రామా మిక్స్ చేసి ఇంకా వేరే లెవెల్ భయ్య. మీరు ఇంక ఫిక్స్ అయిపోయింది. దానికి తోడు హనుమంతుల వారి రెఫరెన్స్‌తో ఒక ఎపిసోడ్ అంటే రామ్ చరణ్ గారికి ఇంకా హనుమంతులు గారు ఆవహిస్తే ఎలాంటి ఇంకా మీరు ఇంక ఊహించుకోండి. ఇంకా నాకు లిటరల్లీ నాకు రత్నవేలు గారి చూసిన దగ్గర నుంచి అసలు ఏంట్రా బాబు వీళ్ళ ప్లానింగ్ అసలు థియేటర్‌లో అభిమానులు కూర్చోనిచ్చి ఇంక వాళ్ళు ఉంచుదామా? లేదంటే థియేటర్‌లోనే పైకి లేపేద్దాం అంత ప్లాన్ చేస్తున్నారేమో తెలీదు గానీ భయ్యా, మీరింక చెప్తున్నారు కదా! ఒక బస్తా, 2 బస్తాలు సరిపోవు. ఒక 10, 15 బస్తాల పేపర్‌లు మీరు అలా చల్లుతూనే ఉంటారు. స్టాండింగ్ ఓవేషన్ పడద్దట లాస్ట్ 40 నిమిషాలకి ఇంకా రామ్ చరణ్ గారి పెర్ఫార్మన్స్‌కి. చూడండి ఒక్కసారి మాస్ సినిమాలో ఒక హీరోకి స్టాండింగ్ ఓవేషన్ అంటే ఏ రేంజ్‌లో పేలబోతుంది ఆ లాస్ట్ 40 నిమిషాలు అనేది ఒక్కసారి థింక్ చేయండి. 'రంగస్థలం' సినిమాకి మరిపించే విధంగా రామ్ చరణ్ గారి పెర్ఫార్మన్స్ ఉండబోతుందంటే అసలు రామ్ చరణ్, బుచ్చిబాబు ఫిక్స్ అయిపోయారు భయ్య. ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని తగలడేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఇంకా జూన్ 3వ తారీఖు ప్రీమియర్స్ నుంచి స్టార్ట్ అవుద్ది వేట. నాకు తెలిసి ముందుగానే మీరు టికెట్లు చెప్పేసుకోవడం బెటరు. ఇంకా బెటర్ ఏంటంటే జూన్ 3వ తారీఖు ప్రీమియర్స్ చూసేసిన తర్వాత మరుసటి రోజుకి కూడా మనం మార్నింగ్ షో టికెట్లు పెట్టుకుంటే చాలా అంటే చాలా బెటర్. నేను అదే ఫేస్ చేశాను రంగస్థలం విషయంలో. రంగస్థలం 7 గంటల షో చేశారు ఎర్లీ మార్నింగ్. 7 గంటల షోకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇంక వేరే షోకి 7 గంటల షోకి బాగా దొరికాయి నాకు. టాక్ వచ్చిన తర్వాత 11 గంటలకి షోకైతే ఒక్క టికెట్ ముక్క దొరకలేదు. అందుకే మళ్ళీ చెప్తున్నా ముందుగానే 1, 2 టికెట్లు ఎక్స్ట్రా బుక్ చేసి పెట్టుకోండి. మీరు ఈ టైప్ ఆఫ్ మూవీ గానీ ఇలాంటిది కొన్ని సినిమాలు ఉంటాయి. మనకు ఒక రోబో గానీ లేదంటే ఆ ఫస్ట్ టైం చూసిన ఎక్స్‌పీరియన్స్ ఒక కిక్ ఇస్తాయి. అలాంటి కిక్కే ఇప్పుడు మనకు 'పెద్ది' సినిమా కూడా ఇవ్వబోతుంది. ఒక రోబో, ఒక 'RRR', ఒక 'పెద్ది'. మార్నింగ్ షో కూర్చున్న వెంటనే మనం ఒక మర్చిపోతాం మన ప్రపంచాన్ని. అలాంటి కిక్కే ఇప్పుడు 'పెద్ది' కూడా ఇస్తుంది. మీరు ఫిక్స్ అయిపోండి. మనం జూన్ 3వ తారీఖున హనుమంతుల వారి దర్శనానికి వెళ్తున్నామని మాత్రం మర్చిపోవద్దు. చాలా గట్టిగా కొడుతున్నాం భయ్యా.